మంత్రి ఆనం సారథ్యంలో ఆత్మకూరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచేలా తెలుగుదేశం పార్టీ 44 వసంతాల పండుగ నిర్వహించారు. కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శిలాఫలకాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించి ఆత్మకూరు బైపాస్ రోడ్డు సమీపంలో కన్నుల పండుగ ఈ వేడుక నిర్వహించారు. ఆవిర్భావ సభకు భారీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు హాజరయ్యారు. దీంతో ఆత్మకూరు పట్టణం మొత్తం నూతన ఉత్తేజంతో కదం తొక్కుతున్న టీడీపీ శ్రేణులతో పసుపుమయమైంది. ప్రతి కార్యకర్తకు ముందుగా నా పాదాభివందనలు తెలుపుకుంటున్నాను. అలాగే మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ అనేటువంటిది ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయి నాయకత్వం దగ్గర నుంచి జాతీయ అధ్యక్షుల వరకు అందరూ కూడా ఈ ప్రతిజ్ఞలో పాల్గొంటూ ఉంటారు. వివిధ ప్రాంతాల నుంచి, కేంద్ర కార్యాలయం నుంచి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు, వారందరి యొక్క ఆలోచన మేరకు, అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, వారందరితోటి మనం కూడా ఈ ప్రతిజ్ఞలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. దయచేసి నేను చెప్పేటువంటి ఈ పదాలు ఏవైతే ఉన్నాయో పార్టీ ప్రతిజ్ఞ వాటిని ఒక్కొక్కటిగా చెప్తూ వస్తాను. అందరూ కూడా వాటిని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నాను. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం, తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. యువత, విద్యార్థుల సంక్షేమమే నా ధ్యేయం. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా సేవ అందిస్తాను. దేశ సమగ్రతను కాపాడటం నా బాధ్యతగా భావిస్తాను. క్రమశిక్షణ, విలువలతో కూడిన రాజకీయాలకు అంకితం అవుతాను. ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ధన్యవాదాలు. ఆత్మకూరు రూరల్ మండలం, మహిమలూరు, కంచర్ల వెంకటేశ్వర్లు, కంచర్ల పోలమ్మ 5 లక్షల రూపాయల చెక్కు ఆమెకు విడుదల చేయడం జరుగుతుంది. పార్టీ కార్యకర్తగా ఉండి ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి నారా లోకేష్ గారు ప్రవేశపెట్టినటువంటి పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈనాడు 5 లక్షల రూపాయలు వారి అకౌంట్కి ఇస్తూ ఆ యొక్క లెటర్ని వారికి పంపించడం జరుగుతుంది. పరంగా వెంకటేశ్వర రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి. వ్యక్తి
యాక్సిడెంట్ల ప్రమాదవశాత్తు చనిపోయారు కాబట్టి వారికి 5 లక్షలు తెలుగుదేశం పార్టీ ఇన్సూరెన్స్ ఖాతా నుంచి బదిలీ చేయడం జరుగుతుంది. ఆసక్తి కలిగించే విధంగా ఈ అమరావతి నగరం ఉంటుంది, దీంట్లో అనుమానం లేదు. కొంతమందికి అమరావతి అంటే దేవతల నగరం కాబట్టి షానూర్ షేక్ వీళ్ళకి ఇష్టం లేదు. షానూర్ షేక్ వచ్చారు. హార్టికల్చర్ అప్పుగా చేస్తున్నాం. ఇండస్ట్రీ వచ్చిన ఇన్వెస్ట్మెంట్ లో 25.3% ఒక్క రాష్ట్రానికి వచ్చాయంటే అది మన సత్తా. 21 నెలల ఆరోగ్యం సరిగా లేక వారు రాలేరు కాబట్టి మాధవ్ గారి నుంచి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎన్డీఏ కాదు, ఎం రామారావు మహిమలూరు నాయకత్వ కోసం నిర్వహించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు 3 కార్యక్రమాలకు నిర్వహిస్తున్నాను. పొలిటికల్ ఎంపవర్మెంట్. ఒక నాయకుడు అంటే ప్రపంచంలో మామూలుగానే పుడతాం. నాగయ్య చౌదరి ఒటికెర్లపాడు కనుపూర్పల్లి. ఒక అబ్దుల్ కలాం ఇప్పుడుండే ప్రధానమంత్రి. ఒక నూతనమైన కార్యక్రమం సోషల్ రీఇంజనీరింగ్. పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఫిజికల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. అవినీతి చేసి డబ్బులు సంపాదించుకుంటే తప్పు. తెలివితేటలతో అలాంటి దానికి నీకు అండగా నేను ఉంటాను. చేదోడుగా 360 డిగ్రీలో 365 రోజులు మరిపాడు మండలం ఏఎంసీ చైర్మన్ జనార్దన్ గారిని వచ్చి అక్కడ పనిచేస్తే మొట్టమొదటిసారిగా జనరల్ సెక్రటరీ అభినందించాను. బాగుంది ఆఫీస్ అని. అందరినీ గూడూరు శ్రీకాంత్ రెడ్డి, వారిగా ఇచ్చిన వెగ్గు పెంచలయ్య. అక్కడ బాగా దయచేసి నేను పేర్లు పిలిచిన వాళ్ళు మీరు కూడా రండి. అందరు వరుసగా నిలబడి 50% అసెంబ్లీ సీట్లు పెరుగుతున్నాయి. 33% ఆడపిల్లలకు రిజర్వేషన్లు వస్తున్నాయి. ఎవరైనా పోటీ పడాలంటే అంటే కష్టంగా కాదు, అభివృద్ధంగా కాదు, కష్టపడి పనిచేసి క్రమశిక్షణతో పనిచేసి మీరు ఎక్కడున్నా మీ సామర్థ్యాన్ని మీ లోకేష్ గారిది దాన్ని అమలు చేసే బాధ్యత నాది. అయిపోతే దగ్గర అందుకని మీరు చూస్తే అతి పెద్ద మెజార్టీతో గెలిచాడు. అది కూడా ఒక కారణం. నాయకులు ఆదర్శంగా ఉన్నారు. వ్యక్తిగత ప్రవర్తన నుంచి ముల్లమిరెడ్డి సుధాకర్ రెడ్డి మడపల్లి. 2019లో అమరావతి కోసం 29,000 మంది రైతులు 33,000 స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక్క పైసా తీసుకోకుండా ల్యాండ్ కొని వచ్చినప్పుడు అసలు నారాయణ రెడ్డి కొలపనాయుడుపల్లి. అలాంటి నమ్మకాన్ని వమ్ము చేసే అధికారం మనకి ఎవ్వరికీ లేదని చెప్పుకోవడానికి రవి చౌదరి గారికి ఇస్తారు. ఎప్పుడు గెలవాలి. అన్నలూరు శ్రీనివాస నాయుడు గారు మొదటిసారి మన నియోజకవర్గానికి వచ్చారు. అంతకుముందు చాలా సార్లు వచ్చారు కానీ ఈసారి మొదటిసారి. ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్ర జాతిగా ఉండాలి. 2047కి వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలో నెంబర్ 1 చేయడం నరేంద్ర మోడీ గారి సంకల్పం అయితే దానికి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం
మీకు అండగా ఉండే బాధ్యత ఈ పార్టీ ఉంటుంది. ఈరోజు 44వ వసంతాలు జరుపుకుంటున్న మన తెలుగుదేశం పార్టీ, నేను కూడా ఇక్కడ మీ అందరితో పాటు ఒక కుటుంబ సభ్యురాలుగా వేదిక మీద ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మధ్య మీరు అందరూ చూసే ఉంటారు, P4 కార్యక్రమం ద్వారా నేను 3 పిల్లల్ని దత్తత తీసుకోవడం జరిగింది. అది కూడా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో, అలాగే యువగలం సారథి నారా విద్యా ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారి స్ఫూర్తితో, అలాగే మా నాన్నగారి సూచనలతో ప్రకారం నేను P4 కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో ఈ వేదిక మీద మీతో పాటు నేను కూడా ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం నాకు కల్పించినందుకు అందరికీ కార్యక్రమంలో ఈనాడు ఆవిర్భావ దినోత్సవాన్ని నెల్లూరు కేంద్రంగా పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొని మన ఆహ్వానం మేరకు ప్రధాన కార్యదర్శిగా నెల్లూరు పార్లమెంటరీ పార్టీ కార్యక్రమంగా ఈరోజు శ్రీ చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడికి రావడం ఎంతో ఆనందదాయకం. వారు ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, రెండవది ఇవాళ విగ్రహం ఎన్టీఆర్ విగ్రహం. దురదృష్టం ఏంటంటే ముందు చంద్రారెడ్డి చెప్పాడు, 2014కు ముందు ఇక్కడ ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా, తర్వాత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఇక్కడ ఉన్నప్పుడు ఆ రోజు మొదలుపెట్టాం ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయాలి. అప్పుడు ఈ రోడ్డు పెద్దగా లేదు, సింగిల్ రోడ్డు. టౌన్లో ఎక్కడ పెడతామని చెప్పి ఆలోచన చేస్తే ఆ చేసే ప్రయత్నంలో ఆ ప్రయత్నంగానే ఉండింది తప్ప తర్వాత దీన్ని కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయిన పరిస్థితి లేదు ఈ నియోజకవర్గం. ఇది ఏ ఒక్కరో తప్పు చేశారని కాదు, కానీ అప్పుడే పెట్టాల్సినటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టలేకపోవడం, తర్వాత మా గౌస్ పాపం ఎప్పుడు ఎన్టీఆర్ గారి జన్మదినం వచ్చినా, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వచ్చినా ఎన్టీఆర్ గారి ఫోటో పెట్టి నా చేత సాంబ్రాణి కడ్డీలు వెలిగించడం, పూలు వేయించడం, అలాగే కొబ్బరికాయ గుట్టించడం, ఇలాంటివన్నీ కౌన్స్ చేస్తూ వచ్చేవారు. ఇంతమంది మనం ఉండి మన నాయకుడికి విగ్రహం పెట్టుకోలేకపోవడం అనేది సరైనటువంటి కార్యక్రమం కాదు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అనేది కాదు, ఎందరో సామాన్యులకి, కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ అనే అండని, గొడుగుని ఇచ్చి, పదవులిచ్చి, అధికారం అనేది ఎలా ఉంటుందో చూపించినటువంటి వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. అటువంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి దాదాపుగా ఒక నెల రోజుల నుంచి ఆత్మకూరు టౌన్లో తిరిగాను, ఈ రోడ్డు అమ్మడి తిరిగాను, ఎవరు లేకపోయినా ఒక్కడనే తిరిగాను. నాతోటి అందరూ వచ్చారు, అందరూ కలిశారు. ఈరోజు ఇక్కడ దానికి భూమి పూజ చేయడం జరిగింది. ఇక్కడే తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కూడా మంజూరు చేయమని జిల్లా కలెక్టర్ గారిని ఇప్పటికే కోరాం. సర్వే నెంబర్లు ఇవన్నీ కొంచెం ఈ సర్వే నెంబర్లలో తేడా ఉంది. రెవెన్యూ అధికారులని రోడ్డుకి ఈ వైపు ఆ వైపు 2 వైపులా చూడండి, ఏది మాకు బాగుందంటే ఆ స్థలాన్ని కేటాయించండి, తీసుకుంటామని చెప్పి డబ్బుకే ప్రభుత్వ స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం కట్టట్లేదు. ప్రభుత్వ స్థలాన్ని వారు ఎంత ధర నిర్ణయిస్తే ఆ ధరకు పార్టీ కొనుగోలు చేసి పార్టీ కార్యాలయం ఇక్కడ నిర్ణయిస్తుంది, మనం దాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈరోజు విగ్రహానికే మనం భూమి పూజ చేసాం. మరొక 10-15 రోజుల్లో కార్యాలయానికి కూడా భూమి పూజ చేస్తాం. 6 మాసాల లోపల ఈ రోడ్డు పూర్తి స్థాయిలో పూర్తవుతుంది. ఈ 4 లేన్ల రోడ్డు పూర్తి స్థాయిలో పూర్తవుతుంది. ఈ రోడ్డులోనే మన నాయకులు,
అసలు తెలుగు వాళ్ళకి ఒక స్థానాన్ని చూపించిన ఇద్దరు మహనీయులు తెలుగు వాళ్ళకి. ఒకరు నందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చి మనల్ని ముందుకు నడిపిస్తే ఆయన సిద్ధాంతాలతో 44 సంవత్సరాలు నడిపిన ఈ తెలుగుదేశం పార్టీ. మరొకరు తెలుగు వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి హోదా కావాలి, రాష్ట్రం కావాలని చెప్పి పోరాడినటువంటి వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. మన అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెట్టాం. రెండవ విగ్రహం ఇవాళ ఆత్మకూరులో శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం కూడా ఈ యొక్క 4 లేన్ల రహదారిలోనే ఒక దగ్గర, మరొక సెంటర్లో ఎన్టీ రామారావు గారి విగ్రహం 2 కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కార్యాలయాన్ని కూడా 6 మాసాల్లో దీన్ని పూర్తి చేసి మన కార్యక్రమాలకి ఒక స్థానాన్ని మనము గౌరవప్రదమైనటువంటి పార్టీ కార్యక్రమాల స్థానాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం.